संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय స్వామినే తాపహారిణే. మన దేశంలో ఋషులు మునులు అత్యంత దూరదృష్టి కలవారు, పరహిత మనస్కులు, అంటే పరులకు హితాన్ని కలిగించడంలో అత్యంత ఆసక్తి కలవారు. ఒకసారి ఈ ఋషులందరూ సూత మహర్షిని కలిసి, అన్నగత ప్రాణులు అల్పాయుష్కులు, ధర్మాన్ని భగవంతుణ్ణి కూడా ఆశ్రయించని వారు ఆయన కలియుగ జీవులు జగన్నాథుణ్ణి ఆశ్రయించే ఉపాయం తెల్పమని కోరారట. దానికి సూత మహర్షి, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ పూర్వము నారద మహర్షి సనత్ కుమారుడికి తెలిపి ఉన్నారు, వాటిని తిరిగి మీకు ఇప్పుడు వివరిస్తాను అంటూ ప్రారంభించారట. శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యం. అది సర్వవేదాల సారం. ఇది ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల మహాఫలాలను ప్రసాదించి పెట్టే పెన్నిధి. ఈ వృత్తాంతం అత్యంత పవిత్రమైనది. మానవులందరూ భక్తి శ్రద్ధలతో వినదగిన కావ్యం. పూర్వజన్మ పుణ్యఫలము వలన మాత్రమే ఈ జన్మలో రామాయణమునందు ప్రీతి కలుగుతుంది. గోహత్యాది మహాపాతకములు చేసిన వారు గాని, అలాంటి వారితో సాంగత్యం చేసిన వారు గాని ఈ కావ్యాన్ని వింటే పవిత్రులవుతారు. ఇక్కడ నాకు శ్రీరామకృష్ణ కథామృతంలోని ఒక పాట గుర్తొస్తోంది. ఓ దుర్గాయని పిలుచుచు అసూలునే బాసినచో, ఎటులీయము ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను, చేసితినో సురాపానము, చంపితినో సద్విప్రుని, గోహత్యను, స్త్రీహత్యను, భ్రూణహత్యను, పంచమహాపాతకములు గావించిన కలతపడను, నీ నామ ప్రాభవమున ఆసింతును బ్రహ్మత్వము అంటూ పాడతారు శ్రీరామకృష్ణ వారు. కాబట్టి సురాపానము అనేది పంచమహాపాతకాల్లో మొదటిది, ఫ్యాషన్ కాదు, కల్చర్ కాదు అన్న విషయం అర్థమవుతుంది. పైన చెప్పుకున్న రెండు పదాల్లో గురించి ఇక్కడ మనము కొంత డిస్కస్ చేద్దాము. ధర్మము, పవిత్రత. అసలు పవిత్రత అంటే ఏమిటి? దేన్ని పవిత్రత అంటారు? భగవంతుని పట్ల గల ప్రేమ, భక్తి, ఆసక్తి పవిత్రత అయితే, ప్రాపంచిక విషయాల పట్ల, ఇంద్రియ భోగాల పట్ల గల ఆసక్తే అపవిత్రత అని చెప్పారు రామకృష్ణ వారు. మంచి అంతటికీ మూలం భగవంతుడు. ఆయన అనుగ్రహం వల్లనే మనిషి మంచి నడవడిక వైపుకు ఆకర్షితుడవుతాడు. మనిషిలో ఉండే మంచి సంస్కారాలు అతడిని భగవంతుడి వైపుకు తీసుకువెళ్తాయి. దుష్ట సంస్కారాలు అతడిని భగవంతుడికి దూరం చేసి ప్రాపంచికతలో కూరుకుపోయేలా చేస్తాయి. అలాగే ధర్మో రక్షతి రక్షితః అన్న విషయం మనందరికీ తెలిసినదే. కానీ ధర్మం అంటే ఏంటి? దేన్ని ధర్మమని అంటారు? కథామృతంలో చెప్పిన విధంగా సత్యవాదిగా, జితేంద్రియుడిగా, పరోపకారిగా, నిర్వికారిగా, సదాశయ సంపన్నుడిగా ఉండడమే ధర్మం అంటే. దీని డీపర్ మీనింగ్ అర్థం చేసుకుని పాటించినప్పుడే మనము సత్యానికి, ధర్మానికి, పవిత్రతకు దగ్గరైనట్టు. కాబట్టి రామాయణ శ్రవణం ద్వారా, అత్యంత శ్రద్ధాభక్తులతో చదవడం మరియు వినడం ద్వారా మన అందరి హృదయాలు పవిత్రమగుగాక. మొదటి సర్గలో సంపూర్ణ రామాయణాన్ని సంక్లుప్తంగా వివరించడం ద్వారా గ్రంథకర్త అయిన వాల్మీకి మహర్షి పాఠకులలో ఆసక్తిని రేకెత్తించారు. నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇలా అడిగారట: ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎలాంటి పరిస్థితుల్లో తొణకనివాడు, లౌకిక
అలౌకిక ధర్మాలను ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడి తప్పనివాడు, సత్యనిష్టా గరిష్ఠుడు, నిశ్చలమైన సంకల్పము కలవాడు ఆయన పురుషుడు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారా? సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు తన ఎడల విముఖులైన వారికి కూడా హితాన్ని కలిగించేవాడు ఆయన మహాపురుషుడు ఎవరు? ధైర్యశాలి, క్రోధము మొదలైన అరిషడ్వర్గాలను జయించినవాడు, ఎవరిపైన అసూయ లేనివాడు, రణరంగంలో కుపితుడైతే దేవాసురులను సైతం భయకంపితులను చేయగలవాడు అయిన మహాపురుషుడు ఎవరు అని అడిగారట. సకల సద్గుణ సంపన్నుడు. ఎంత అద్భుతమైన మాట! తనను ఆశ్రయించిన వాళ్ళు, ఆశ్రయించని వాళ్ళు, తన పట్ల విముఖులైన వారికి కూడా హితాన్ని కలిగించేవాడు. ఇది భగవంతుడు కాక ఇంకెవరవుతారు? గుణాలన్నీ ఆయనలోనే ఉన్నాయి, కానీ ఆయన గుణాతీతులు. ఎంత ఆశ్చర్యం! ఎవరిపైన అసూయ లేనివాడట. ఏమిటి అసూయ? దీనిని గురించి కొద్దిగా ఇక్కడ మనం చర్చిద్దాం. అసూయ లేకపోవడమే అహింసకు నిదర్శనం. నిజానికి ఎవరి పట్ల అసూయ లేనివాడు ఎవడో అతడే మానవ కోటిని ప్రేమిస్తాడు. బాహ్య శౌచం అంతగా పాటించడం మనకు సాధ్యం కాకపోతే అంతఃశౌచాన్ని మాత్రమే లక్షించడం శ్రేయస్కరము అన్నారు వివేకానంద స్వామీజీ. మన ఆధ్యాత్మిక పురాణ ఇతిహాసాలు భగవంతుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా అసూయ, అహంకారం, అవిద్య లాంటి అంతః అసురులను ఎలా తరిమికొట్టాలో మనకి తెలియచెప్తున్నాయి. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకు నారద మహర్షి ఇలా బదులిచ్చారట. ఇక్ష్వాకు వంశంలో లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అవతరించారు. ఆయన జగత్ప్రసిద్ధుడు, మనోనిగ్రహం కలవాడు, పరాక్రమవంతుడు, తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, చిరునవ్వుతో మితంగా మాట్లాడడంలో నేర్పరి, అజానుబాహు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, పరాక్రమశాలి, ఆడి తప్పనివాడు, విశాలమైన కన్నులు గలవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయంగా పవిత్రుడు, ప్రాణికోట్లను పవిత్రమునర్చేవాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్ర చిత్తుడు, సాధు పురుషులను బాధించే వారిని హతమార్చేవాడు, స్వపర భేదాలు లేక అందరినీ రక్షించేవాడు, ధర్మాన్ని స్వయంగా ఆచరిస్తూ లోకులచే ఆచరింపచేస్తూ దానిని కాపాడేవాడు, స్వధర్మాన్ని పాటించేవాడు, సౌమ్య స్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు, సత్యవాక్పాలనలో ధర్మదేవత వంటివాడు, అమోఘమైన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఈ అనంత సద్గుణాలతో ఒప్పుతూ ఉండేవాడు అని అన్నారట నారద మహర్షి. మొదటి సర్గము అంశాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి సంకల్పించి దశరథ మహారాజు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. మంధర ద్వారా శ్రీరాముడి పట్టాభిషేక వార్తను విన్నప్పుడు కైక ఎంతో సంతోషించింది. భరతుడి మీద లాగానే శ్రీరాముడి మీద కూడా ఎనలేని ప్రీతి ఆమెకు. ఓ మంధరా, నువ్వు తెలిపిన ఈ పట్టాభిషేక వార్త నాకు మిక్కిలి ప్రీతికరమైనది. రామభరతులిద్దరూ నాకు సమానులే, ఇద్దరిలో ఏ తేడా లేదు. కావున మహారాజు శ్రీరాముడి పట్టాభిషిక్తుణ్ణి చేయడం నాకెంతో ఆనందదాయకం అని చెప్పింది. కానీ మంధర దుర్బోధలతో ఆమె మనస్సు మారిపోయింది. స్వార్థం ఆమెలో పడగలు విప్పుకుంది, అహంకారం బుసకొట్టింది, ఆమెలో రజోగుణము విజృంభించింది. ఆమె మాయమాటలతో దశరథుడిచే వాగ్దానం చేయించుకుంది. శంబరాసురుణ్ణి జయించిన సందర్భంలో దశరథుడు తనకు ఇచ్చిన 2 వరాలను ఇక్కడ గుర్తు చేసింది. ఆ వరాలను ఇప్పుడు తీర్చమని కోరింది. 1, రాముడిని 14 ఏళ్లు అడవులకు పంపడము. 2, భరతుణ్ణి యువరాజు పట్టాభిషిక్తుణ్ణి చేయడము. శ్రీరాముడి వనవాస మాటను విన్నంతనే దశరథ మహారాజు స్పృహను కోల్పోయాడు. కైక రాజాజ్ఞ పేరుతో శ్రీరాముణ్ణి పిలిపించి
ఆయనను వనవాసానికి సిద్ధమయ్యేట్లు చేసింది. తన 2 వరముల గురించి కైక శ్రీరాముడితో ప్రస్తావించినప్పుడు ఆయన ఆమెతో, అమ్మా, నాకు రాజ్యకాంక్ష లేదు. కేవలం ధర్మాన్నే ఆశ్రయించిన నేను ఋషితుల్యుడను. తండ్రికి సేవ చేయడము, ఆయన ఆజ్ఞలను పాటించడం కంటే మించిన ధర్మాచరణ మానవులకు మరొకటి లేదు. నేను ఆడిన మాటను తప్పను. భరతుడు కోసం నా ప్రాణాలు సైతం స్వయంగా సంతోషంగా ఇచ్చివేస్తాను అన్నారు. సత్యసంధుడైన దశరథ మహారాజు ధర్మపాశానికి కట్టుబడి తన ప్రియ పుత్రుడైన శ్రీరాముడిని వనవాసానికి పంపడానికి అంగీకరించాడు. సవతి తల్లికి తృప్తిని కలిగించడం కోసం, తండ్రిని సత్యసంధుని గావించడం కోసం తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పాలనకై సీతాలక్ష్మణ సమేతుడై రాముడు వనానికి బయలుదేరాడు. ఈ సందర్భంలో కైకేయి నిర్వహించిన పాత్ర అందరి ఆగ్రహావేశాలకి గురి అయింది. వశిష్ఠుడు, సుమంత్రుడు మొదలైన వారి మందలింపులకి గురి అయింది. ఆమె వ్యవహరించిన తీరు భరతుడి హృదయం విలవిల్లాడేలా చేసింది. ఫలితంగా కైక అందరి నిందకు పాత్రురాలయ్యింది. కానీ భరద్వాజ మహర్షి తన ఆశ్రమంలో భరతుడు, వశిష్ఠుడు మొదలైన మహామునుల సమక్షంలో శ్రీరాముడు వనవాసం చెయ్యడం అనేది విధి విలాసంలో భాగమే. ఇందుకు కైకేయి నిమిత్త మాత్రురాలు. వీటి వల్ల మునీశ్వరులకు, దేవతలకు కష్టాలు తొలగడమే కాకుండా లోకానికి మహోపకారం జరుగుతుంది అని చెప్పారు. ఈ మహాముని పలుకులు అందరిలో కనువిప్పు కలిగించాయి. కైకేయికి నిందా విముక్తి ప్రసాదితమయ్యింది. రామావతార లక్ష్యము ఇక్కడ సూచితమైంది. ఇక్కడ కథామృతంలోని మరొక పాట నాకు గుర్తుకొస్తోంది. సదానందమైకాళి మహాకాళ మనోహరి, నీవే ఆడి నీవే పాడి కరతాళము తట్టుదీవే, ఆదిభూత సనాతని శూన్యరూప ఫాలచంద్రి, జగత్ సృష్టి నాది అందే పుర్రెమాల దాల్తువెట్లు, సదానందమైకాళి మహాకాళ మనోహరి, యంత్రములము యంత్రి నీవు నడపీనట్లే నడిచెదాము, ఏ పలుకులు పలికించేవో ఆ పలుకులే పలికేదాము, గుండె ఒలకబోసివేడు అతి అశాంతి కమలాకాంతు, ధర్మాధర్మ సువినాశి స్వర్గాధారి సర్వనాశి. కథామృతంలో రామకృష్ణ వారు చెప్పినట్టు, అమ్మా, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రివి. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నువ్వు ఎలా చేయిస్తావో అలాగే చేస్తాను. ఏ పలుకులు పలికిస్తావో ఆ పలుకులే పలుకుతాను. మొదట్లో పురుష ప్రయత్నం మీదే అంతా ఆధారపడి ఉందని అనిపించినా వెళ్లే కొద్దీ, జ్ఞానాన్ని మరింత ఎక్కువగా సంపాదించే కొద్దీ సర్వము భగవంతుడి ఇచ్ఛ మేరకే జరుగుతుంది అనేది అర్థమవుతుంది అంటారు వివేకానంద స్వామీజీ. పుత్రుణ్ణి వనవాసానికి పంపించాలనే బాధ హృదయాన్ని 1000 మొక్కలు చేస్తున్నా సత్యసంధుడైన దశరథ మహారాజు మౌనం వహించాడు. ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడి అవతరణకు ముందు 60 తరాల వారిలో ఎవ్వరూ కూడా అసత్యాన్ని పలకడం గాని, ఇచ్చిన మాటను తప్పడం గాని జరగలేదు. మనస్సు, వాక్కు, కర్మ అనేవి త్రికరణాలు. వీటిని ఒక్కటిగా చేయడమే సత్యవాక్ పాలన అంటే. సత్యనిష్ట పాటించే వారి పట్ల భగవంతుడు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు అనడానికి తార్కాణము దశరథ నందనుడిగా జన్మించడమే. శ్రీరామకృష్ణ అవతారంలో కూడా సత్యనిష్టయే ముఖ్య పాత్ర వహించడం అనేది మనం గమనిస్తాం. శ్రీరామకృష్ణుల తండ్రి అయిన క్షుదీరాం సత్యనిష్ట, సంతృప్తి, క్షమాగుణం, పరిత్యాగం మొదలైన ఉదాత్త గుణములు కలిగిన బ్రాహ్మణుడు. సావ్వేరి గ్రామవాసి అయిన రామానందరాయ్ అనే దుష్ట జమీందారు
ఒకానొక గ్రామస్తుడిపై ఆగ్రహం పూని అతడిపై తప్పుడు వాద్యం తెచ్చి అది గెలవడానికి తన పక్షంలో తప్పుడు సాక్ష్యం ఇవ్వమని క్షుదీరాంని కోరతాడు. ధర్మపరాయణుడైన క్షుదీరాం తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే జమీందారు పగబడతాడని తెలిసినా కూడా సాక్ష్యం ఇవ్వడానికి ససేమిరా నిరాకరించాడు. దాని పర్యవసానం ఆ దుష్ట జమీందారు తాత తండ్రుల నుంచి సంక్రమించిన క్షుదీరాం యావదాస్తిని కైవసం చేసుకున్నాడు. చిల్లి గవ్వ కూడా మిగల్లేదు. అయినా కూడా తన ఆస్తిపాస్తులనన్నిటినీ వదులుకుని కట్టుబట్టలతో నిలబడ్డ క్షుదీరాము సత్యానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చాడు. ఆ తర్వాతే మనందరికీ తెలిసినట్టు గయలో గదాధర విష్ణు దర్శనమయ్యి ఆయనంతటా ఆయన స్వయంగా నీ కొడుకుగా వస్తాను అని చెప్పడం జరిగింది. ఆయనే మన రామకృష్ణుల వారు. సో ఈ ఉదంతాలను బట్టి మనకి భగవంతుడి దృష్టిలో సత్యనిష్ట అనేది ఎంత ఇంపార్టెంట్ విషయమో అన్నది మనకి తెలియవస్తోంది. మన తర్వాత తరాల వారికి మనం అందించాల్సిన గొప్ప సంపద ఈ స్ట్రాంగ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్తో కూడిన సంస్కారమే, అంతే తప్ప ఆస్తిపాస్తులు కాదు. రామలక్ష్మణుల పరస్పర ప్రేమానురాగాలు అపూర్వములు. వనవాసానికి శ్రీరాముడిని అనుసరించడానికై లక్ష్మణుడు ఆయనకు విన్నవించుకున్న తీరు కొనియాడదగినది. స్వామి, నేను సర్వదా నీ వెంటే ఉంటాను. నిన్ను సేవించే భాగ్యము దూరమయ్యేట్లయితే త్రిలోకాధిపత్యము లభించినా నాకు అక్కర్లేదు. జనన మరణ రాహిత్యాన్ని, అంతేకాదు పరమపద ప్రాప్తిని సైతం నేను వాంఛించను అన్న లక్ష్మణుడి మాటలు భగవంతుడి పట్ల నిజమైన ప్రేమ గలవారు, ఆయనను మాత్రమే కోరుకునేవారు అనుసరించదగినవి. వనవాస ప్రారంభంలో శ్రీరాముడు తన భక్తుడైన గుహుడిని కలుసుకుంటారు. అక్కడ నుండి తన రథసారథిని వెనక్కి పంపించి వేస్తారు. భరద్వాజాది ఋషులను దర్శించుకుంటూ చిత్రకూటాన్ని చేరతారు. పుత్రశోకంతో దశరథుడు మరణిస్తాడు. వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారాన్ని స్వీకరించమని భరతుడిని కోరగా రాజ్యకాంక్ష ఇసుమంతైనా లేని భరతుడు దానిని సమ్మతించక వనములకు బయలుదేరి రాముడిని మిక్కిలి పూజ్య భావంతో రాజ్యాన్ని తిరిగి స్వీకరించమని వేడుకుంటాడు. రాముడు దీనికి ఇష్టపడకపోవడంతో ఆయనకు ప్రతినిధిగా ఆయన పాదుకలను తీసుకుని భరతుడు తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు. దండకారణ్యంలో మునుల ప్రార్థనలు విని వనములోనున్న రాక్షసులందరినీ సంహరిస్తాను అని ప్రతిన పూనిన రాముడు అందుకు అంకురార్పణగా శూర్పణఖ ముక్కు చెవులు కోయించి ఖరదూషణ త్రిశూరులను సంహరించారు. ఆ వార్త శూర్పణఖ ద్వారా విన్న రావణాసురుడు క్రోధంతో ఉడికిపోతూ మారీచుడు అనే రాక్షసుడి దగ్గరకు వెళ్లి సీతాపహరణ విషయమై అతడి సహాయాన్ని అర్థించాడు. అప్పుడు ఆ మారీచుడు, శ్రీరాముడు నీకంటే శక్తివంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అంటూ హితవు పలికి రావణుణ్ణి వారించాడు. ఆ హెచ్చరికలను పెడచెవనబెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుణ్ణి వెంటబెట్టుకుని పంచవటి సమీపానికి చేరుకున్నాడు. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుడి సహకారంతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుంచి దూరముగా పంపించి సీతాదేవిని అపహరించుకుని పోయాడు. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువును తీవ్రంగా గాయపరిచాడు. సీతాదేవిని అన్వేషిస్తూ బయలుదేరిన రాముడికి విషయమును తెలిపి రామపాద సన్నిధిలో కన్నుమూస్తాడు జటాయువు. సీతాన్వేషణ మార్గంలో భయంకరుడు, ప్రాణులను హింసించేవాడు, కబంధుడు అనే పేరుగల రాక్షసుణ్ణి మహాబాహువైన శ్రీరాముడు హతమార్చి అతడిని శాప విముక్తుణ్ణి చేస్తారు. అతడు ఇచ్చిన సమాచారంతో భక్తురాలు, గురువులను సేవించే స్వభావము కలది,
అతిథి సత్కారములలో నిరతురాలు సన్యాసిని అయిన శబరి వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ఆమె సమర్పించిన ఫలములను గైకొంటారు. పంపా సరస్సు తీరాన వానరోత్తముడైన హనుమంతుడిని కలుసుకుని అతడి సూచన మేరకు సుగ్రీవుడి వద్దకు వెళ్లి తన వృత్తాంతమును, సీత అపహరణ గాథను పూర్తిగా వివరించి చెప్తారు. సుగ్రీవుడి దుఃఖానికి కారణం తెలుసుకున్న రాముల వారు వాలిని వధింతును అంటూ ప్రతిజ్ఞ చేస్తారు. వాలిని వధించడంలో శ్రీరాముడి పరాక్రమాన్ని సందేహించిన సుగ్రీవుడు వాలిచే చంపబడిన దుందుభి అనే రాక్షసుడి మహాపర్వత సదృశమైన అస్థిపంజరాన్ని రాముడి ముందుంచగా ఆయన చిరునవ్వుతో తన కాలి బొటనవేలి కొనతో అవలీలగా దాన్ని 10 యోజనాల దూరంలో పడేలాగా విసిరివేశారు. పిమ్మట వాలిని వధించి సుగ్రీవుడిని కిష్కింధకు రాజుగా చేశారు. వానర ప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశాలందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదిక్కలకి పంపించాడు. మహాబల సంపన్నుడైన హనుమంతుడు ఒక్క గంటలో సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నాడు. అక్కడ అశోకవనంలో రామ ధ్యానంలో నిమగ్నమై ఉన్న జానకిని కనుగొన్నాడు. రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించి ఆమెను ఓదార్చాడు. లంకా దహనము గావించిన పిమ్మట సీతాదేవి కుశల వార్తను తెలిపి ఆనందాన్ని కలిగించడానికై హనుమంతుడు అతి శీఘ్రంగా తిరిగి వచ్చి శ్రీరాముడితో కనుగొంటిని సీతమ్మను అన్నారట. మహాబుద్ధిశాలి, అత్యంత మధుర భాషణుడు అయిన హనుమంతుడు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్న రాముడికి క్షణంలో 1000వ వంతు కూడా ఎదురు చూడాల్సిన అవసరం రానియకుండా సమాచారాన్ని ఇమీడియట్గా అందించారట. ఈ రోజుల్లో మనకు 80 to 90% ప్రాబ్లమ్స్ ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే వస్తున్నాయి. అవతల వారు చెప్పేది వినకపోవడము, ముందు మాట్లాడాల్సింది వెనక మాట్లాడాల్సింది ముందు మాట్లాడడము, అవతల వారి యాంగిల్ని అర్థం చేసుకోవడానికి గాని వినడానికి గాని సిద్ధపడకపోవడం వల్ల అతిగా అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. హనుమంతుడు తెలిపిన సమాచారాన్ని గ్రహించిన పిమ్మట శ్రీరాముడు మహాసముద్ర తీరానికి చేరి బలుని ద్వారా సముద్రంపై సేతువును నిర్మించారు. ఆ సేతువు ద్వారా లంకను చేరి రణరంగంలో రావణుడిని హతమార్చి సీతమ్మను స్వీకరించి రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుని చేసి తన విజయాన్ని శ్లాఘించడానికే వచ్చిన దేవతల నుంచి వరమును పొంది శ్రీరాముడు ఆ వర ప్రభావంతో రణరంగంలో మృతులై పడియున్న వానరులను పునరుజ్జీవితులను గావించి పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానంపై అయోధ్యకి బయలుదేరాడు. చక్కగా పితృవాక్య పరిపాలన మునర్చిన మహానుభావుడైన శ్రీరాముడు నందిగ్రామంన తన సోదరులను కలుసుకుని జటాదీక్షను పరిత్యజించి పిమ్మట సీతాదేవితో కూడి అభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. శ్రీరాముడు రాజైనందుకు ప్రజలంతా ఎంతో సంతోషంతో పొంగిపోయారు. ఆయన పాలనలో సుఖ సౌభాగ్యాలు విలసిల్లాయి. ప్రజలందరూ కూడా ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గాల్లో ప్రవర్తించెదరు. ఆరోగ్య భాగ్యములతో హాయిగా ఉన్నారు. కరువు కాటకాలు లేకుండా నిర్భయంగా జీవించారు. ఇక 2వ సర్గలోని విశేషాలను పరిశీలిద్దాం. నారద మహర్షి బ్రహ్మలోకానికి తిరిగి వెళ్లిన తర్వాత ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి చేరి స్నానమాచరిస్తూ ఉండగా అక్కడ సమస్త ప్రాణులను నిష్కారణంగా హింసించే స్వభావం కల క్రూరాత్ముడైన ఒక కిరాతకుడు వాల్మీకి మహర్షి చూస్తూ ఉండగానే అక్కడే ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని బాణంతో కొడతాడు. నెత్తురోడుతున్న తలతో విలవిల్లాడుతున్న తన భర్తను చూసి తట్టుకోలేక
జాలి కొలిపే ధ్వనులతో ఆ జంటలోని ఆడపక్షి విలపించసాగింది. మిక్కిలి జాలి గొలిపే ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూసి శృతిమెత్తని హృదయము కలవాడైన ఆ వాల్మీకి మహర్షి జంటగానున్న పక్షులను హింసించి విడదీయడం కటిక కసాయితనం, అధర్మమని భావిస్తూ ఇలా పలికారు. మా నిషాద ప్రతిష్టాం త్వాం ఆగమ శాశ్వతీ సమాః యత్క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. ఓ కిరాతకుడా, పక్షుల జంటలో మగపక్షిని చంపేశావే, అందుకు నువ్వు ఎక్కువ కాలం జీవించి ఉండవు, శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్నారు. ఒకానొక సందర్భంలో నూతన వస్త్రాన్ని పర్రమంటూ చింపిన వ్యక్తిని చూసి బాధతో విలవిలలాడిపోతున్న శ్రీరామకృష్ణ వారు, ఇదిగో చూడు, అలా నూతన వస్త్రాలను నొప్పి కలిగేలా చింపితే దానిలో ఉన్న సర్పశక్తి నిన్ను కాటేస్తుంది అంటూ హెచ్చరించారు. ఈ రెండు సంఘటనలను లోతుగా పరిశీలించి చూస్తే ఏ వస్తువును గాని, ప్రాణిని గాని తెలిసి గాని తెలియక గాని, అహంకారం చేత గాని అజ్ఞానం చేత గాని క్రూరంగా అకారణంగా హింసిస్తే వాటిలో అంతర్భూతమయ్యున్న భగవంతుడిని బాధ పెట్టడమే అని తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్రీమద్ రామాయణ మహాకావ్యము వాల్మీకి మహర్షి శోకం నుంచి పుట్టిన శ్లోకంతో ప్రారంభమయ్యింది. అప్రయత్నంగా తన నోటి నుంచి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషాలనే స్మరించుకుంటూ తన ఆశ్రమమునకు చేరుకుంటారు మహర్షి. అంతటా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆయనను చూడడానికి స్వయంగా విచ్చేశారు. బ్రహ్మదేవుడిని సాదరంగా ఆహ్వానించి ఆయనకు అంజలి ఘటించి సాష్టాంగ దండ ప్రణామం చేసి స్తుతిస్తూ ఆయనను సుఖాసీనుడిని చేశారు. ఆసనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు యొక్క అనుజ్ఞతో వాల్మీకి మహర్షి కూడా కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న ఆసనంపై కూర్చున్నారు. ఇది దేవతల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల చూపించే గౌరవ మర్యాదలను సూచిస్తోంది. అంతటా బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, నువ్వు కనికరంతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. నీ ఈ వాక్కు నా సంకల్పం ప్రకారమే ప్రవర్తిల్లింది. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడి చరితము, సీతా వృత్తాంతము, లక్ష్మణుడి ఉదంతము, భరతాదుల రావణాది రాక్షసుల కథలు లోకప్రసిద్ధమైనవి, రహస్యంగానే మిగిలినవి అన్నిటినీ వివరించు. నువ్వు రచించబోయే రామాయణంలోని అంశాలన్నీ సత్యాలే అవుతాయి అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యారు. అంతట వాల్మీకి మహర్షి పరమాత్మను ధ్యానించిన వాడై రామాయణ మహాకావ్య రచనకు సంకల్పించారు. శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజ భక్తులతో చెప్పిన మాటలను పాటలను ఒక్కసారి మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ 3వ సర్గలోకి ప్రవేశిద్దాం. ధ్యానం చేసే సమయంలో భగవంతుడిలో లీనమైపోవాలి. పైపైనే తేలుతూ ఉంటే సముద్ర లోతుల్లో ఉన్న రత్నాలు అందుతాయా అంటూ రామకృష్ణవారు ఇలా పాడారు. శ్రీ కాళీనామము చేకొని లోతుకు దిగుపొమ్ము హృదయాబ్దిలోనికి. హృదయాబ్ది లోపల వెలలేని రత్నాలు కోకొల్లలుగా దాగే కుప్పలు కుప్పలుగా ఓ మనసా. సముద్ర గర్భమున విజ్ఞాన ఘనికలదు, శాంతి ముత్యములందు విభ్రాంతి గొల్పును. శ్రద్ధా భక్తులతోడను శాస్త్రానుచరణచే ప్రోగు చేయగలవు ఉడుపుగవానిని. కడలి గర్భమున పరిచి ఉన్నవి చాలా వెలలేని రత్నాలు, ఎనలేని ముత్యాలు. రామప్రసాదుని పలుకు నీవాలకించి పిడికెళ్లగొని పొమ్ము వడిగా దానిలోనికి దుమికి అంటూ పాడారు రామకృష్ణవారు. ఎలాంటి విషయాన్నైనా సరే ఎంత లోతుగా దానిని అవగాహన చేసుకుంటామో అంతగా ఆ లోతుల్లో ఉన్న సత్యము మనకి అవగాహనమవుతుంది. పైపైన చూడడము చదవడము వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. భగవంతుణ్ణి తెలుసుకోవడం అంత తేలిక, అది ఆయన కృప లేకుండా. శ్రీరాముడి గుణములను యోగ దృష్టితో దర్శించి మిక్కిలి సంతోషంతో ఉన్న వాల్మీకి మనోహరుడైన శ్రీరాముడి చరితాన్ని రచించడానికి పూనుకున్నాడు. శంఖములు, గవ్వలు, ఆల్చిప్పలు,
మొదలైన సాధారణ వస్తువులను కలిగి ఉన్నట్లు కనిపించినా నిజానికి సముద్రము రత్నాకరమే అయినట్లు ఈ రామాయణ గాథ వీణులకు విందునిచ్చేది, మనసుకు ఆనందాన్ని చేకూర్చేది వేదసార సంగ్రహం. 4వ సర్గము. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో దివ్య జ్ఞానాన్ని పొందిన వాల్మీకి మహర్షి శ్రీరాముడి చరితను ఎంతో చక్కటి శబ్దాలంకార శోభతో అద్భుతంగా రచించారు. ఇక ఈ రామాయణాన్ని ప్రాపర్గా కంఠస్థం చేసి గానము చేయడానికి సమర్థులు, చక్కని గాత్రము కలవారు, రాజకుమారులైన లవకుశలను ఆయన ఎంచుకున్నారు. గురోపదేశం ప్రకారం ముని బాలుర వేషంలో ఉన్న ఆ రామనందనులిద్దరూ సకల ధర్మాలను తెలిపేటి ఉదాత్తమైన రామాయణ కావ్యాన్ని పూర్తిగా కంఠస్థం చేసి మహర్షులు, బ్రహ్మణోత్తములు, సాధు పురుషులు చేరి ఉన్న సమావేశంలో ఈ రామాయణ మహాకావ్యాన్ని గానం చేశారు. అది విన్న ఆ ఋషిసత్తములందరూ కూడా ఆ కావ్య గాన మాధుర్యాన్ని విని పరమానంద భరితులై ఆనందాశ్రువులతో బాగు బాగు అంటూ లవకుశలపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆ బాలకులకు అనేకానేక బహుమతులను ఇచ్చారు. అయోధ్యానగర వీధుల్లో, రాజమార్గాల్లోనూ గానం చేస్తున్న ఆ బాల సహోదరులిద్దరినీ చూసి వారి మధుర గానాన్ని విని రాముడు వారిని తమ భవనానికి రప్పించి ఎంతో ప్రశంసించారు. ఈ బాలురిద్దరూ మునివేషంలో ఉన్న రాజలక్షణాలు కలవారు. వీరు గాయకులు, మహా తపస్సంపన్నులు. వీరి కావ్యగానము నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. కాబట్టి అతి శ్రేయస్కరమైన, సర్వ జనామోదరకరమైన ఈ మహాచరితాన్ని వినండి అంటూ శ్రీరాముడు ఎంతో ప్రోత్సహించారు. ఇక 5వ సర్గలో అయోధ్య నగరాన్ని గురించిన వర్ణన ఉంది. అత్యంత వైభవోపేతమైన ఆ నగరంలో యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినవారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు, పరాక్రమంలో అగ్ని వంటి వారు, పరాభవాలను సహించనివారు, కుటిలత్వం లేనివారు, ఒంటరిగా ఉన్నవారిని కాని పారిపోతున్న వారిని కాని ఎన్నడూ హతమార్చని ధీరులు. అలాగే ఈ నగరంలోని ద్విజోత్తములందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణసంపన్నులు, వేదాంగ పారంగతులు, సత్యనిష్టా నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, మహర్షులతో సమానులు. అలాంటి అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గంలో కోసల దేశాన్ని పరిపాలించాడు దశరథ మహారాజు. ఆ మహానగరంలోని గృహస్థులందరూ కూడా తమ సంపదలను ధర్మ కార్యాలకు మాత్రమే వినియోగించేవారు. శ్రీరామకృష్ణుల కథామృతంలో గృహస్థులు ఎంతవరకు ధన సంపాదన చెయ్యవచ్చు అన్న ప్రశ్నకు ధర్మ కార్యాల కోసము, దైవ కార్యాల కోసము మాత్రమే ధన సంపాదన ఉండాలి, అలా కాకుండా స్వార్థపూరిత ధన సంపాదన సంసార బంధాలలో ముంచివేస్తుంది అంటూ హెచ్చరిస్తారు. అయోధ్య నగరంలో కామాతురుడు గాని లోభంతో తన భార్యా బిడ్డలను, తల్లిదండ్రులను, సోదరులను పీడించేవాడు గాని, తాను కూడా అనుభవించకుండా కృషిస్తూ కూడబెట్టేవాడు గాని మచ్చుకైనా కనిపించేవారు కాదు. అలాగే క్రూరుడు గాని, విద్యావిహీనుడు గాని, నాస్తికుడు గాని ఎంత వెదిగినా కనిపించేవారు కారు. దశరథ మహారాజు ఆస్థానంలో ఉన్న 8 మంది మంత్రులు సర్వ వ్యవహారాలందులో ఎలాంటి దోషాలకు తావి ఇవ్వనివారు, మంత్రాంగంలో ఖ్యాతికెక్కినవారు, రాజ్య కార్యములందు ఏమరపాటు లేనివారు, త్రికరణ శుద్ధి కలవారు, అపరాధము చేసిన వారు తమ సుతులైనప్పటికీ నిష్పక్షపాతంగా దండించేవారు. సద్గుణ సంపన్నులైన ఈ మంత్రులతోనూ కూడి దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనిస్తూ అధర్మానికి తావు లేకుండా ధర్మయుక్తంగా, ప్రజారంజకంగా దేశాన్ని పరిపాలించేవాడు. ధర్మజ్ఞుడైన దశరథ మహారాజు
వంశోద్ధారకుడైన పుత్రుడి కొరకై అశ్వమేధాయాగం చేయ సంకల్పించి వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములతో మంత్రులతో సంప్రదించి అశ్వమేధాయాగం చేయడంలో ఎలాంటి దోషమూ లేకుండా పరిసమాప్తం అయ్యేట్లు చూడమని ఆజ్ఞాపించాడు. లోకాన్ని ఉర్రూతలొగించిన మహాపురుషుల జననం అనేది సామాన్యమైన విషయమేమీ కాదు. అవతార పురుషులు తరతరాల నుంచి సత్యనిష్టకు, ఉదార భావాలకు, హృదయ వైశల్యానికి పేరెన్నికగన్న వంశాన్ని తమ ఆగమనానికి ఎంచుకుంటారు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా ఉత్తమమైన సంతానం కోసం పూజలు, వ్రతాలు, యాగాలు ఆచరిస్తూ ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించి అవతార పురుషులకు మాతాపితరులయ్యే భాగ్యాన్ని పొందుతారు. దీన్నే ధృవీకరిస్తూ సంతానార్థం తల్లిదండ్రులు ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా జన్మించిన వాడే ఆర్యుడు అని స్మృతికర్త మనువు వచించారు. క్షణికోద్రేకంతో జన్మించిన సంతానం రాక్షస లక్షణాలతో కుటుంబానికి, సమాజానికి కూడా శాపగ్రస్తంగా పరిణమిస్తారు. కానీ దానికి భిన్నంగా ప్రార్థన ఫలితంగా ఈ లోకంలోకి వచ్చిన వ్యక్తి శ్రేష్ఠతముడిగా విరాజిల్లుతాడు. పుత్ర సంతాన ప్రాప్తికై అశ్వమేధాయాగాన్ని ఏ పొరపాట్లు జరగకుండా చేయించగల వ్యక్తి విభండక మహర్షి యొక్క పుత్రుడు, రోమపాదుని అల్లుడు అయిన ఋష్యశృంగుడు మాత్రమే అని తలచి ఆయనను ఆహ్వానించడానికై సమాలోచితమైన దశరథ మహారాజు సుమంత్రుని ద్వారా ఆయన వృత్తాంతాన్ని తెలుసుకోగోరతాడు. అంగరాజ్యానికి రాజైన రోమపాదుడు ధర్మాన్ని తప్పడం వల్ల రాజ్యంలో చాలా కాలం అనావృష్టి ఏర్పడింది. ఆ తీవ్రమైన క్షామ పరిస్థితులకు మిక్కిలి దుఃఖితుడైన రాజు వేద పండితులను పిలిపించి తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలపమని కోరగా దానికి ఆ బ్రాహ్మణులు, ఓ రాజా, విభండక సుతుడైన ఋష్యశృంగుడిని ఏదో విధంగా రాజ్యానికి రప్పించి ఆయన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం జరిపించండి అంటూ చెప్పారు. అంతటా మహారాజు కొందరు యువతులను ముని ఆశ్రమానికి పంపించి వారి ద్వారా ఋష్యశృంగుణ్ణి రాజ్యానికి రావించారు. మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు అంగరాజ్యంలో కాలుమోపినంతనే వరుణదేవుడు లోకానికి ఆహ్లాదాన్ని గూర్చుతూ వర్షాన్ని కురిపించారు. రోమపాదుడు కూడా ప్రసన్న మనస్కుడై తన కూతురు శాంతనిచ్చి ఆయనకు వివాహం జరిపించి పరమానందభరితుడయ్యాడు.